అత్యధికంగా ఏ రకమైన పరిశ్రమలు, ఏ వర్గానికి సంబంధించిన పరిశ్రమలు అనేది అనుమతులు పొందాయి? ఏ వర్గానికి సంబంధించిన పరిశ్రమలు అనేది అనుమతులు పొందాయి? సో ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 100 యూనిట్లు అనేది అప్రూవల్ అనేది ఇస్తే 63 యూనిట్స్ 63% వచ్చేసి మనకి సూక్ష్మ పరిశ్రమలు కనిపిస్తుంది. మనకి షేర్ ఆఫ్ అప్రూవల్స్ అని అత్యధికంగా అప్రూవల్స్ పొందింది ఏంది 63% సూక్ష్మ పరిశ్రమలు. ఏదైతే మనం చెప్పుకున్నా చిన్న చిన్న పరిశ్రమలు చెప్పే కదా, సెమీ అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో ఏర్పాటు చేసే పరిశ్రమలు. సెకండ్ పొజిషన్ వచ్చేసి మనకి చిన్న పరిశ్రమలు. ఆ తర్వాత లీస్ట్ వచ్చేసి మెగా ఎంటర్ప్రైజ్. అంటే యూనిట్ల పరంగా, యూనిట్ల స్థాపన పరంగా చూసుకుంటే హైయెస్ట్ ఎంఎస్ మైక్రో ఉన్నాయి, లీస్ట్ వచ్చేసి మెగా ఉన్నాయి. రెండోది ఇక్కడ షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. పెట్టుబడుల వాటా పరంగా చూసుకుంటే ఇదే మైక్రో ఇండస్ట్రీస్ 2.5% మాత్రమే, 100 రూపాయల్లో వాళ్ళు కేవలం 2.5 రూపాయలు మాత్రమే పెట్టుబడులు పెట్టారు. అదే మెగా ఇండస్ట్రీస్ చూసిరా దాదాపు 60% ఏదైతుందో, ఎంత శాతం? ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి 60% ఏదైతే పెట్టుబడులు వచ్చేసి మనకి మెగా ఇండస్ట్రీస్. ఎందుకు? మెగా ఇండస్ట్రీస్ అన్నీ కూడా చూసుకుంటే 100 కోట్లు 1000 కోట్లలో వాళ్ళు పెట్టుబడులు పెడతారు. అదే వీళ్ళు వచ్చేసి కేవలం 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు ఇంత, అంటే చిన్న స్థాయిలో వాళ్ళు పెట్టుబడులు పెడతారు. కాబట్టి ఎంత పెద్ద యూనిట్స్ అయినా కానీ మ్యాక్సిమం 1 crore కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి 1 crores ఏదైతే ఉందో 80 లక్షలు 90 లక్షలు ఉంటుంది. కాబట్టి వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క వాటా అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. యూనిట్ల స్థాపన అనేది తక్కువ ఉన్నా కానీ పెట్టుబడులు భారీగా ఉంటాయి. కాబట్టి ఆబ్వియస్లీ అది 60% ఇన్వెస్ట్మెంట్ షేర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మైక్రో ఇండస్ట్రీస్ వచ్చేసి చూశారు కదా, మైక్రో ఇండస్ట్రీస్ అంటే ఎంత? మ్యాక్సిమం ఒక 20 మంది లేదంటే 25 మంది. సో చిన్న చిన్న స్థాయి కంపెనీలని కూడా తక్కువ స్థాయిలో వాళ్ళు రిక్రూట్మెంట్ అని చేస్తారు, నియామకం అని చెప్పడతారు. కానీ మెగా ఇండస్ట్రీస్ వచ్చి చూసారా దాదాపు 50%, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే వేలల్లో వందల్లో ఉపాధి అవకాశాలు అనేది వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సృష్టించడం జరుగుతుంది. సో యూనిట్ల పరంగా చూసుకుంటే మైక్రో ఇండస్ట్రీస్, పెట్టుబడుల పరంగా చూసుకుంటే మెగా ఇండస్ట్రీస్, అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నా కానీ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు సృష్టించే పరంగా చూసుకున్నా కానీ ఏదైతే మనం చెప్పుకున్నా 50% అనే సంగతి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది.